ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 4వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 10వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కేతువు కన్యా రాశి యందు, అలాగే ధను రాశి యందు శుక్రుడు సంచారం చేస్తూ ఉండగా, మకర రాశి యందు కుజగ్రహం, బుధగ్రహం, అలాగే రవిగ్రహం సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో వృశ్చికం, ధనస్సు, మకర రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. ధను రాశి వారికి ఈ వారం అనుకూలించేటువంటి వారంగా చెప్పవచ్చును. ప్రత్యేకించి జన్మ రవి దోషము, జన్మ కుజుని యొక్క దోషము తొలగిపోయిన తర్వాత ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతత లభించేటువంటి వారంగా ఈ వారం చెప్పవచ్చును. గత 2-3 వారాలతో పోల్చుకుంటే ఈ వారం పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి జన్మరాశి యందు శుక్రుడు యోగించడం, చంద్రుడు యోగించడం, బుధగ్రహం అనుకూలంగా ఉండడం, శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం, గురుబలం ఉండడం లాంటి అంశాలు అనుకూలమైనటువంటి అంశాలుగా ఈ రాశి వారికి చెప్పవచ్చును. 5 గ్రహాల తాలూకు ఈ బలం వల్ల కొంత ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ప్రత్యేకించి ఎవరి మీదైతే మీరు ఆధారపడి ఇంతవరకు జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో, ఎవరైతే మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో, వారి యొక్క సహాయ సహకారాలకు అవసరం లేకుండా సొంతంగా మీరే ముందుకు జీవితంలో వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రత్యేకించి క్రమశిక్షణతోటి వాటిని ఆచరించగలుగుతారు. అయితే ఒకంత మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. తోబుట్టువులతో కానీ, తల్లిదండ్రులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, లేదా బంధువులతో కానీ, ఉద్యోగస్తులతో కానీ, తోటి ఉద్యోగస్తులతో కానీ, ఎవరితోనైనా సరే మాటకి మాట సమాధానం చెప్పేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ప్రత్యేకించి ఉన్న విషయాన్ని ఉన్నదానిగా చెప్తూ ఉండడం. ఎందుకు అబద్ధం చెప్పాలి, ఉన్న విషయం ఉన్నట్టు మాట్లాడితే సరిపోతుంది కదా అనేటువంటి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ని అలవాటు చేసుకుంటారు. ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఆ రకంగా మాట్లాడేలా చేస్తుంది. ప్రత్యేకించి ఈ వారంలో బద్ధకాన్ని వదిలిపెడతారు. మరీ ముఖ్యంగా జన్మకుజుని యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోతుందో అనారోగ్య సమస్యల యొక్క పీడ తగ్గుముఖం పడుతుంది. రుణబాధలు తగ్గుతాయి, చర్మ సంబంధమైనటువంటి సమస్యలు తగ్గుతాయి, కోపం తగ్గుతూ ఉంటుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి మార్పులకి అవకాశం ఉంటుంది. పని వేళల్లో మార్పు లేదా జీతభత్యాల్లో మార్పులు రావడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. పూర్తి స్థాయిలో ఏకాగ్రత లభిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించినా, ఉన్న వ్యాపారంలో మార్పులు చేసినా కూడా కలిసి వస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా దుర్గా సప్తశతిలోని కొన్ని శ్లోకాలను పారాయణ చేస్తూ ఉండడం, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం లాంటివి, అలాగే అమ్మవారి యొక్క దేవాలయంలో దీపారాధన పెడుతూ ఉండడం, కుంకుమార్చన లాంటివి కలిసి వస్తాయి. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి మకర రాశి.